నీదయవచ్చుదాక మరణించుట పుట్టుట తప్పదయ్యయో. నీదయ చూపకున్న కరుణించడి వారెవరయ్య నన్నిలన్. నీదయ ఏమి చేసిననో నెమ్మనమందున నమ్మి సర్వదా పాదములను టిమ్రొక్కెద అపార కృపామయ చంద్రశేఖర. ఇప్పుడు ఈ క్రోధినామ సంవత్సరంలో మానవుల పరిస్థితి ఎట్లా ఉందంటే మంచివాళ్ళ పరిస్థితి. ఎందుకు బతుకుతున్నామో అర్థం కావట్లే. మరి ఎన్నో జన్మలు ఎత్తాము, చివరికి జ్ఞానం కలిగిన మానవ జన్మ ఎత్తాము. ఎప్పుడు కూడా మంచి చేయడమే నేర్చుకున్నాం, ఎప్పుడు భగవంతుడిని పూజించడమే నేర్చుకున్నాం, అందరికీ ఉపకారం చేయడమే నేర్చుకున్నాం, అపకారం చేయడం నేర్చుకోలే. ఇంత కష్టపడి ఇంత చేసి కూడా ఎన్నో జన్మలు ఎత్తి ఇప్పుడు పడుతున్న బాధ ఏమిటంటే రకరకాలైన సమస్యలు. ఇంట్లో కూర్చున్న సమస్యలే. ఎందుకంటే మంచికి మంచి అనేది ఏమాత్రం ఉపయోగపడట్లే. అందువల్ల జీవించడం బతకడమే కష్టంగా ఉంది. కాబట్టి నువ్వు ఏం చేస్తావో మాకు తెలియదు. నేను మాత్రం ఎప్పుడూ నిన్ను ప్రార్థించడం, ధర్మానికి సత్యానికి కట్టుబట్టడం తప్పితే నా జన్మ యొక్క లక్ష్యం వేరే లేదు. కాబట్టి నువ్వు నన్ను ఏమి చేసినా సరే, ఎంత కష్టం వచ్చినా సరే నిన్ను ప్రార్థించడం తప్పితే నాకు వేరే మార్గం లేదు. ఈ పద్యం అర్థం అది. నీ దయ వచ్చుదాక మరణించుట పుట్టుట తప్పదయ్యో. నీ దయ చూపకున్నా భగవంతుడు తప్పితే మమ్మల్ని కరుణించేవాడు ఎవరు లేరు. ఎందుకంటే తప్పుడు పనులు చేసేవాళ్ళని రక్షించేవాళ్ళు చాలామంది ఉంటారు, మంచి పని చేసేవాళ్ళని రక్షించేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి నీ దయ అని ఈ పద్యం అర్థం ఇది. మరి 2024 మే నెల 17వ తారీఖు శుక్రవారం. సూర్యోదయం ఉదయం 5:32 నుంచి 6:26 వరకు. 2024 మే నెల 17వ తారీఖు శుక్రవారం. సూర్యోదయం 5:32 నుండి సూర్యాస్తమయం 6:26 వరకు. క్రోధినామ సంవత్సర వైశాఖ శుద్ధ నవమి ఉదయం 8:49 వరకు. పుబ్బా నక్షత్రం రాత్రి 9:18 వరకు. వర్జం తెల్లవారుజామున 5:25 నుండి 8:07 వరకు. అయితే పుబ్బా నక్షత్రం మఖ పుబ్బ ఉత్తరాపాద సింహం. పుబ్బా నక్షత్రం సింహరాశికి సంబంధించిన నక్షత్రం. ఈ పుబ్బా నక్షత్రం సింహరాశి. సింహరాశికి అధిపతి ఎవరు? రవి. మరి సింహం ఎవరు? అమ్మవారి యొక్క వాహనం. ఈరోజు ఏం చేయాలి? సూర్యుని పూజించాలి. అది కాక రవిని అనగా సూర్యుడిని పూజించడమే కాక మరి శుక్రవారం అమ్మవారు, సింహం అమ్మవారి వాహనం కాబట్టి అమ్మవారికి సింహానికి తేడా లేదు. అటు సూర్యుడినే కాక అమ్మవారిని కూడా పూజించాలి. అందులో ఇంకా శుక్రవారం కూడా కలిసి వచ్చింది, ఇంకా విశేషం. ఇటు అమ్మవారిని సూర్య భగవాన్ని పూజించాలి. అయితే ఇది ఇట్లా ఎందుకు చెబుతున్నాము అంటే ప్రతిరోజు కూడా ఏ రోజుకు ఆ రోజు ఒకటే కూర తింటలే, ఒకటే రకం ఆహారం తింటలే. రోజు మార్చి రోజు రకరకాలైన ఆహారాలు తింటూ ఉన్నాం. అట్లాగే దేవతలు 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. ఈ దేవతలు ఒక్కో రోజు ఒక్కొక్క దేవుడికి ప్రీతి. అటువంటి ప్రీతి అయిన రోజు ఆ దేవుడిని కనుక మనం పూజించినట్లయితే మన కోరికలన్నీ నెరవేరుతాయి. కాబట్టి ఈ క్రోధినామ సంవత్సర వైశాఖ శుద్ధ నవమి పుబ్బా నక్షత్రం. ఈ పుబ్బ మఖ పుబ్బ ఉత్తరాపాదం సింహరాశి కాబట్టి అమ్మవారిని, అటు సూర్యుడిని, శుక్రవారం అమ్మవారిని పూజించడం, దీనివల్ల మంచి ఫలితం వస్తుంది. స్వస్తి.